ఆ కన్నతల్లినా కాల్చిందని బాధపడుతున్నావా? పూడ్చిపెడితేనే పరలోకాలకు చేరుకుంటామని బైబిల్లో రాసిపెట్టలేదు. అలా అనుకుంటే ఫైర్ యాక్సిడెంట్లోనూ ప్లేన్ క్రాష్లోనూ చనిపోయిన వాళ్లు నరకానికి పోతారంటావా? దాని గురించి నువ్వు బాధపడకు. దేవుడు మనలో జీవిస్తున్నాడు. మరణానంతరం మనం అతనిలో జీవిస్తున్నాం. విడదీయడం అనేది ద్వైతం, విడదీయలేనిది అద్వైతం. నిప్పులో ఉండే ఇనుము నిప్పుగానే కనిపిస్తుంది, అదే ద్వైతం. నది జలమే, అది సముద్రంలో కలిసిన తరువాత మహాసముద్రంగా మారుతుంది, అదే అద్వైతం. బైబిల్లో 1 యోహాను 3వ అధ్యాయములో 2-3 వాక్యాలు కూడా ఇవే చెప్తున్నాయి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. మీ తల్లి పవిత్రంగా పైలోకాలకు చేరుకుంది, అదే ముఖ్యం. జాతి మతాలన్నవి మనుష్యులు కల్పించినవి. అందుకే మానవత్వాన్ని విడిచిపెట్టి బతకడమనేది మనుష్యుడే నేర్చుకున్నాడు. మన ప్రాణాలు పోయాక బ్రాహ్మణుడని ఎవరూ అనరు, శవమే అని అంటారు. ఈ లోకములో మనం చనిపోయాక నిత్య జీవితం అనేది ఒకటుంది. అందుకు దారి చూపడానికే యేసుక్రీస్తు జన్మించి తనువు చాలించి మళ్లీ పుట్టి మన కోసం వస్తున్నాడు. యోహాను 3:16లో చెప్పబడింది, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవనము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. తేత్రియ అరణ్యక చెప్పేదేమిటంటే, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ మావశ్యం తత్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియగం. పాపం నుండి బయటపడాలంటే రక్తం చిందించాలి. ఆ రక్తం భగవంతుని వల్ల చిందించాలి అని అర్థం. పురుషో వావయజ్ఞ, అతడే నిష్కళంక పురుషుడు. గాడ్ వితౌట్ ఎనీ బ్లమిష్. స్వామి, దీక్షితులు, సన్యాసులు, గురువులు, పురోహితులని కూడా అంటాం. గురువంటే అర్థం తెలుసా? గు అంటే చీకటి, రు అంటే పారద్రోలేవాడు. చీకటిని పారద్రోలేవాడే గురువు. గురువు అంటే బ్రహ్మం. అదేమిటంటే పాపాన్ని పారద్రోలేవాడు. బైబిల్లో యేసును రబీ అని చెప్పారు. రబీ అంటే బోధకుడని అర్థం. వేదములు, ఆగమనములు, ఆరణ్యములు, బ్రాహ్మణులు, ఉపనిషత్తులు వీటన్నిటినీ చూస్తుంటే ఆ కాలంలోని మేధావులందరూ పాపాలకు పరిహారంగా మనిషిగా అవతరించే భగవంతుడే బలి కావాలని నిర్ణయించారు. అతని పేరే నిష్కళంక పురుషుడు. నాకు సంబంధించినంతవరకు దావీద వీరుడైన యోధరాజ సింహునికి ఒక కన్యగర్భములో జన్మించిన పవిత్రమైన మనిషి యేసుప్రభువే నిష్కళంక పురుషుడు. దానర్థం పాపమే ఎరుగని మనిషి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ. యేసు స్వయంగా చెప్పారు, నేనే వెలుగునై ఉన్నాను, నేనే మార్గమును, సత్యమును, జీవమును అయి ఉన్నాను. నా ద్వారానే కాక దేవుని దగ్గరకు ఎవ్వరునూ వెళ్లలేరు. నేను చదివి తెలుసుకున్నంత వరకు నాకు సంబంధించి నీ వేదాలన్నీ ప్రశ్నార్థకాలుగానే ఉన్నాయి. కాని నా వేదం సమాధానం చెప్తోంది. యోహాను 11:25-26 పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు.
నేను నమ్ముకునేది, ఆచరించేది ఏమిటో తెలుసా? త్రిమూర్తి తత్వం, తత్వబోధనలు, త్రక్తాముక్తేశ్వర్, సచ్చిదానంద అంటే దాని అర్థం యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, ఏకగురు దీక్ష, ఒకే జ్ఞానస్నానం, సద్గురువు, పరిశుద్ధ ఆత్మగల దేవుడు. నేనొస్తాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ప్రియమైన సోదర సోదరిమన్లారా, యేసునామమున మీ అందరికీ స్వాగతం పలుకుచున్నాను. ఇప్పుడు మీ ముందు నుంచున్నది దేవుని చేత ఆశీర్వదించబడిన వాడినని చెప్పవచ్చు. నేనొక పెద్ద తాగుబోతుగా జీవించేవాడిని. నా భార్య మరియు నా పిల్లలు ఇలాంటి ఒక భర్త, ఇలాంటి ఒక తండ్రి మాకు కావాలా అని నా మీద ఒక ద్వేషభావంతో చూసేవారు. అంతేకాకుండా మా ఇరుగు పొరుగున ఉండేవారు కూడా నన్ను చూసి చులకన భావంతో ఇలాంటివాడు కూడా ఒక మనిషా అని అనుకునేలా ఉండేవాణ్ణి. కాని ఈరోజు మీ అందరి ముందు ఇలా ఉన్నానంటే నా పాపాలన్నీ మన్నింపబడ్డాయన్న ఒక నమ్మకము, నేను పరలోకానికి వెళతానన్న ఒక గట్టి నమ్మకం నాలో ఇప్పుడు నిర్ధారణమయ్యింది. దానికి కారణం ఎవరు? అలా అని చూసినట్లయితే ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన నా జీవితంలోనే జరిగింది. అదేంటంటే నాకు యేసుక్రీస్తు గురించి